ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు పొద్దున్న నుంచి అదే సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిగా ఏదో చెప్పబోతున్నాడు, ఏదో ఆధారాలు బయటపెట్టబోతున్నాడు, అసలు ఏదో దొంగతనం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇన్ఫర్మేషను, ఎవరు దొంగతనం చేశారో చెప్పబోతున్నాడని ఎంత అన్వేషణతో పాపం చాలామందికి తెలిసి కూడా ఏముండదని తెలిసి కూడా ఏమో ముఖ్యమంత్రి కదా అంత పెద్ద మనిషి ఏదో లేనిది చెప్తాడని చెప్పి ఆశ్చర్యంగా చూస్తే నిజంగా కొండను దోగి ఎలుకను పట్టినారని అంటారు కదా, ఈడ ఎలుక కూడా లేదు, అసలు ఎలుక సంగతి కూడా లేదన్నమాట. ఈడ ఎంత ఆశ్చర్యకరంగా అసలు మాట్లాడిన విషయాలు కానీ ఇంకోటి కానీ ఏ స్థాయికి వచ్చిందంటే మాట్లాడుతూ 10 నిమిషాల తర్వాత మామూలుగా తనకు అనుకూలంగా ఉండే మీడియా ఏదైతే సోకాల్డ్ ఎల్లో మీడియా ఉందో వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్లోకి వెళ్ళిపోయినారనమాట. ఇంకా లాభం లేదు ఇది అని చెప్పేసి. అసలు అంత ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి గారు అంత సీరియస్గా అంత కన్విక్షన్తో ఏం మాట్లాడుతున్నారో ఏందో. దాంట్లో సెల్ఫ్ గోల్స్ చూడండి ఎట్లెట్లున్నాయి సెల్ఫ్ గోల్స్. ఒక సెల్ఫ్ గోల్ ఏమి, 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని మీద హక్కు ఉన్నా కూడా కాంప్రమైజ్ అయ్యి నేను వెళ్ళిపోయినా అంట. ఎందుకు కాంప్రమైజ్ అనేది అందరికీ తెలుసు, ఎందుకు కాంప్రమైజ్ అనేది, ఓటుకు నోటు. హడావిడిన పరిగెత్తిపోయి చెప్పినారా ఎవరన్నా పోయి అనవసరంగా ఇంకో రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని చెప్పి స్టీఫెన్సన్ దగ్గరకు పోవడము, అక్కడి నుంచి బ్రీఫ్డ్ మీ అని అనడము, అక్కడి నుంచి ఐ విల్ టేక్ కేర్ అనడము, అక్కడి నుంచి పరిగెత్తి ఆఫీసర్లందరినీ ఎత్తుకొని హుటిన విజయవాడకు పరిగెత్తిపోవడం, అక్కడ టెంపరీ బిల్డింగ్లు కట్టడం, అవి అప్పుడే చీలికలు క్రాకులు రావడం, అప్పుడే కుంగిపోవడం. ఇంకా చూడండి ఎంత డ్యామేజ్. దీన్ని ఇంగ్లీష్లో కొలాసల్ డ్యామేజ్ అంటారు. అసలు మనం లెక్క కూడా చేయలేమన్నమాట ఎంత డ్యామేజ్ జరిగిండేది అనేసి. దానికి వీడియో ప్లే చేయండి ఒకసారి, తనను మాట్లాడిన మాటలు. ఆ రోజు కూడా నేను చెప్పి మీ మాట చెప్పాను, సమస్యల పరిష్కారం చేద్దాం, న్యాయ సమతమైన కోరికలన్నీ మాకు రావాల్సింది ఇచ్చేసేయండి. ఇప్పటికి కూడా నేను అప్పటికి కూడా ఒకటి కాంప్రమైజ్ కూడా అయ్యాను గుడ్ విల్ కింద. 10 సంవత్సరాలు మనకు హక్కు ఉంది, ఆఫీసులన్నీ మన దగ్గర ఉన్నాయి. 1-2 కావాలంటే అనవసరంగా కూడా వదిలిపెట్టాం. ఎందుకు వదిలిపెట్టాం? ఆ రోజు కూడా నేను చెప్పి మీ మాట చెప్పాను, సమస్యల పరిష్కారం చేద్దాం, న్యాయ సమతమైన కోరికలన్నీ మాకు రావాల్సింది ఇచ్చేసేయండి. ఇప్పటికి కూడా నేను అప్పటికి కూడా ఒకటి కాంప్రమైజ్ కూడా అయ్యాను గుడ్ విల్ కింద. 10 సంవత్సరాలు మనకు హక్కు ఉంది, ఆఫీసులన్నీ మన దగ్గర ఉన్నాయి. 1-2 కావాలంటే అనవసరంగా కూడా వదిలిపెట్టాం. ఎందుకు వదిలిపెట్టాం? ఆ రోజు కూడా నేను చెప్పి మీ మాట చెప్పాను, సమస్యల పరిష్కారం చేద్దాం, న్యాయ సమతమైన కోరికలన్నీ మాకు రావాల్సింది ఇచ్చేసేయండి. ఇప్పటికి కూడా నేను అప్పటికి కూడా ఒకటి కాంప్రమైజ్ కూడా అయ్యాను గుడ్ విల్ కింద. 10 సంవత్సరాలు మనకు హక్కు ఉంది, ఆఫీసులన్నీ మన దగ్గర ఉన్నాయి. 1-2 కావాలంటే అనవసరంగా కూడా. దీంట్లో కూడా మళ్ళీ అఫీషియల్గా కొన్ని వదిలిపెట్టవచ్చు, అనఫీషియల్గా కూడా కొన్ని వదిలిపెట్టినారంట. మీదేం పోతుంది సార్? అఫీషియల్గా వదిలిపెడతారు, అనఫీషియల్గా వదిలిపెడతారు. ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు? మాట్లాడితే మీరు అంటారు చూడండి 5 కోట్ల ఆంధ్రులని, 5 కోట్ల ఆంధ్రులే సార్ ఇబ్బంది పడేది. ఈరోజు హడావిడిగా ఎంతమంది భర్తలు భార్యలను పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి చదువులకు అక్కడ అమరావతికి పోయినారో, ఎంతమందికి అక్కడ ఇల్లు లేక, ఎంతమందికి కిరాయికి దొరకక, ఎంతమందికి భోజనం తినేదానికి అవకాశం లేక, ఎంతమంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారో వాళ్ళకు తెలుస్తుంది సార్. మీకేం తెలుస్తుంది? అఫీషియల్ కానీ అనఫీషియల్ కానీ రెండు ఎట్లయినా కాంప్రమైజ్ అవుతారు. మీదేం పోతుంది? ఎంతమంది అక్కడ ఆడవాళ్ళు పోయి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎంతమంది మగవాళ్ళు ఇక్కడ ఉండి తల్లి పిల్లలకు దూరంగా, తండ్రి భార్యకు దూరంగా ఎంతమంది ఉన్నారనేది వాళ్ళకు తెలుస్తుంది సార్. భార్య భోజనం లేక, అన్నం చేసి పెట్టేవాళ్ళు లేక హడావుడిగా పోయి అక్కడ వచ్చేదానికి బస్సులు రైళ్ళు ఎత్తుక్కొని అక్కడ సింగిల్ రూము అపార్ట్మెంట్లు తీసుకొని 4 5 మంది ఒక్కొక్క దాంట్లో మంచాలు లేక కుర్చీలు లేక అడ్జస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తాయి సార్ బాధలు. మీకేం తెలుస్తాయి సార్? అఫీషియల్గా కాంప్రమైజ్ అవుతారు, అనఫీషియల్ కూడా కాంప్రమైజ్ అవుతారు. ఎందుకైనారు? అనవసరమైనది, ఓటుకు నోటు. మళ్ళీ అది గర్వంగా ఈరోజు చెప్పుకుంటారనమాట. చూడండి సెల్ఫ్ గోల్స్ కూడా ఎట్లున్నాయో. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు ఈరోజు పెట్టినది ఎందుకు? దానికి మళ్ళీ చెప్పేది కూడా లాస్ట్లో హెచ్చరించినట్లు అనమాట. ఏమని? మేము నిన్న మొన్న ఏం చెప్పినాము, అయ్యా మీరు చేసిన ఈ డేటా చోరీ వలన ఎంతోమంది ఆధార్ డేటా బయటకు వచ్చింది, ఎంతోమందికి వాళ్ళ ఫోన్ నంబర్లు ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉన్నాయి, ఎంతోమందికి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ డీటెయిల్స్ బయట ఉన్నాయి, ఎంతోమందికి ఆడపిల్లల డీటెయిల్స్ బయట ఉన్నాయి. ఇవన్నీ మీరు చేయవలసిందేనా? బాధ్యత గల ప్రభుత్వం దగ్గర డేటా కలెక్ట్ చేసి ఇదేనా మీరు చేయవలసిందంటే దానికి ఇలా సమాధానం. దానికి కౌంటర్గా మళ్ళీ చూడండి ఎట్లుందంటే, మీరు జాగ్రత్త పడండి, కిడ్నాపులు కూడా జరగవచ్చు, మీరు జాగ్రత్త పడండి, ఇండ్లు ఎవరైనా దొంగతనం చేయొచ్చు, మీరు జాగ్రత్త పడండి, ఆస్తులు దొంగతనం చేయొచ్చు. ఇవన్నీ చెప్పినాడు ఈరోజు పెద్ద మనిషి. అంటే కిడ్నాప్ ఎవరు సార్ ఆపాల్సినది? మీరా, ప్రతిపక్షమా, పాలకపక్షమా?
అంటే మీరే మళ్ళీ సెల్ఫ్ గోలు అంటే జాగ్రత్త పడిని కిడ్నాప్ జరగవచ్చు అంటే మీ శాంతి భద్రతలు బాగాలేవని అంతేనా అర్థం కావాల్సినది. మీ ఆస్తులు దొంగతనానికి గురి కావచ్చు అంటే ఎవరు ప్రొటెక్ట్ చేయాల్సినది భద్రత ఇవ్వాల్సినది మీరే. అంటే మీ ఫెయిలియర్ మీరే ఒప్పుకుంటున్నారనమాట. అంటే కిడ్నాపులు జరగవచ్చు అనేది మీ ఫెయిలియరే, ఇండ్లు దొంగతనం కావచ్చు అనేది మీ ఫెయిలియరే, ఆస్తులు పోగొట్టుకుంటారనేది మీ ఫెయిలియర్. ఇవన్నీ మాట్లాడినారు ఇంతసేపు అర్ధగంట ఇదేనా? మీరేదో ఏందో పెద్ద అసలు ఎవరికి తెలియని సమాచారం బయటికి చెప్తారు. మీ డేటా ఎవరో చోరీ చేసినారు. మేము నిన్న మొన్న కూడా చెప్పినారు సార్, అసలు గజ దొంగల మాదిరి మీ పార్టీ. ఇంకా దాన్ని మళ్ళీ దొంగతనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ భూలోకంలో ఎవరన్నా కానీ. మాకు తెలిసి అయితే ఎవరు లేరు. అంత లేని 3,60,00,000 మంది సంబంధించిన సమాచారం బయటికి ప్రైవేట్ సంస్థలకు ఎట్లా ఇచ్చినారు సార్? దానికిలా ఇంతవరకు దానికి అసలు సమాధానమేలే. మేము సూటి ప్రశ్నలు అడుగుతున్నాం. నిన్న అడిగినా మొన్న అడిగిన సూటి ప్రశ్నలు. ఈ రోజుకైనా కానీ ఒక్క రోజన్నా కానీ ఒక్క ప్రశ్నకు ఫోన్లేండి మీరు ఇవ్వకున్నా కనీసము మీ కుమారుడని ఇవ్వాలి కదా. ఆయన డిపార్ట్మెంటే కదా ఇది, లోకేష్ నాయుడు గారు. ఎవరిని అడిగినా కూడా ఆడ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళని అడిగితే కానీ ఏమో సార్ వారం రోజులు ఏంది అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు, ఎక్కడ మాకు కనపడ్డం లేదు సార్, బయటనే కనపడ్డం లేదు అని చెప్పి మీ వాళ్ళే అంటుంటారు విజయవాడలో. పోనీ ఎవరొకరు మీరో మీ కుమారుడో దానికి సంబంధించిన సెక్రటరీనో ఇవ్వాలి కదా. దానికి సూటి ప్రశ్నలకు సూటి సమాధానం ఇవ్వండి. ఒకటి, అసలు మీరేమంటారు? పార్టీ డేటా అంటారు. ప్రజలు ఏమంటున్నారు? మేమేమంటున్నాము? మా ఆరోపణ ఏమి? 3,60,00,000 మంది డేటా ఉంది అంటారు. మీరు పార్టీ అంటారు. 50,00,000 మంది డేటా ఉందా మీ పార్టీ డేటా? 3,50,00,000 మంది డేటా ఉందా అనేది బయటకు వచ్చి చెప్పండి. దాని మీద ఒక ప్రకటన ఇవ్వండి. వైట్ పేపర్ అని ఎలక్ట్రిసిటీ, వైట్ పేపర్ అని ఇరిగేషన్, వైట్ పేపర్ అని అగ్రికల్చర్, ఇన్ని తెల్ల పేపర్లు ఇచ్చినారు కదా, ఒక పేపర్ ఇవ్వండి. అది 50,00,000 డేటానా 3,60,00,000 డేటానా? నంబర్ 1. నంబర్ 2, అసలు ఇంత మీరు కరెక్ట్ ఉన్నప్పుడు 26వ తారీఖు మీడియాలో వచ్చిన తర్వాత 27 మీ యాప్ను ఎందుకు మాడిఫై చేసినారు, మార్చినారు? మీ యాప్లో ఉండే ఎన్నో విషయాలు ఎందుకు తొలగించినారు? మీ యాప్లో ఉండే కలర్ ఫోటోలు ఎందుకు తీసేసినారు? మీ యాప్లో సేవామిత్ర యాప్లో ఉండే వ్యక్తిగత సమాచారం ఎందుకు తొలగించినారు? చెప్పండి, సూటి సమాధానం వైట్ పేపర్ పెట్టి చెప్పండి బయటకు వచ్చి. అసలు ఇది కాక మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆన్లైన్ ఆమోదము, ఆన్లైన్ ఇది చేసుకుండే యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు షట్ డౌన్ అని మార్పులు ఎందుకు చేస్తున్నారు అంత కరెక్ట్గా ఉంటే? రండి, దానికి ఒకటి సూటి సమాధానం చెప్పండి దానికి వచ్చి. ఇంకొకటి, అసలు వ్యక్తిగత సమాచారం అనేది ఆధార్ బేస్ లేకుండా, ఆధారం లేకుండా చేసేదానికి వీలవుతుందా భారతదేశంలో? రండి వచ్చి చెప్పండి. అసలు ఎక్కడే కానీ ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఏదో కొన్ని ఉండొచ్చు, కొన్ని మార్చించవచ్చు అని అంటారనమాట. అశ్వత్థామ అథాకుంజర మాదిరి. ఎందుకండి ఎన్ని ఫోన్ నంబర్లు? 3,50,00,000 మంది ఇంచుమించు ఫోన్ నంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మీ దగ్గరికి? ఎవరు ఇచ్చినారు మీకు ఫోన్ నంబర్లు? మీరు వాళ్ళకి ఇచ్చినారా ప్రైవేట్ సంస్థకు, లేదా వాళ్ళు కలెక్ట్ చేసినారా, దొంగతనం చేసినారా మీ దగ్గర? రండి బయటకు వచ్చి చెప్పండి. అసలు ఇది కాక వ్యక్తిగత సమాచారం, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంట్లో భార్య ఉందా, భార్య వయసు ఎంత, ఇంట్లో మగపిల్లోడు ఉన్నాడా, మగపిల్లోని యువనేస్తం వచ్చిందా, ఆడపిల్ల ఉందా, ఆడపిల్ల ఫోన్ నెంబర్ ఉందా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రైవేట్ సంస్థకు? సూటికి వచ్చిన సూటి సమాధానం వచ్చి చెప్పండి. మీ యాప్లో కనపడుతుంది, మీ యాప్లో కనపడే సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అసలు మీ సేవామిత్రులు ఎవరైతే ఉన్నారో ట్యాబ్ పట్టుకొని తిరిగే వాళ్ళు గుంటూరుకు పోయినా మీకు తెలుస్తుంది, వాళ్ళు చిలకలూరిపేట పోయినా మీకు తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడికి పోయినా మీకు తెలుస్తుంది. ఇది వాస్తవమా కాదా? వాళ్ళు ఫోన్ ఎవరితో మాట్లాడినా మీకు తెలుస్తుంది, వాళ్ళు ఫోన్లో ఏమైనా చూసినా, సోషల్ మీడియాలో ఇంకోటి చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఇది వాస్తవమా కాదా? సూటికి వస్తే ప్రశ్న, సూటి సమాధానం వచ్చి చెప్పండి. అసలు ఇవన్నీ చెప్పకపోగా దొంగతనం ఎవరో చేసినారంట డేటా. సార్ మీరు చెప్పేది కూడా కరెక్టే లేదు, దొంగతనం చేసినారు. దొంగతనం వేరే వాళ్ళు చేసింటే మీ దగ్గర ఉండే CEO అశోక్ దాకవరం ఎందుకు కనపడకుండా పోయినాడు సార్? ఇది ఎక్కడ చూడలేదు. ఇది దొంగతనం చేసిన మీరేమన్నా ఆరోపిస్తున్నారో దొంగతనం అని చెప్పి, దొంగతనం చేసిన వాళ్ళందరూ ఉన్నారు, మీరెందుకు అసలు కనపడకుండా పోయినారు మీ వ్యక్తి? దానికి తోడు మళ్ళీ ఏమంటారు, అదేదో విజయసాయి రెడ్డి గారు ఇచ్చినారంట. ఏంది ఇచ్చినారు? కంప్లైంట్ ఇచ్చినారు. ఎక్కడిచ్చినారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చినారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ ఇస్తూ కంప్లైంట్లో ఏమని ఇచ్చినారు? కంప్లైంట్తో పాటు కొన్ని సూచనలు, సలహాలు కూడా. తప్పేముంది దాంట్లో? కంప్లైంట్లో ఒక భాగం అది. CECకి ఇచ్చినారు, ఆధార్కి ఇచ్చినారు, గవర్నమెంట్కి ఇచ్చినారు, హోమ్కి ఇచ్చినారు. ఒక్క చోట కాదు, 4 చోట్ల ఇచ్చినారు. తప్పేమి? ఇప్పుడు వాస్తవాన్ని మాకు తెలియక అడుగుతాము. ఎవరన్నా కానీ ఒకవేళ ఎగ్జిబిషన్కి పోయి ఒక పర్సు పోగొట్టుకుంటాడు, కంప్లైంట్ ఇస్తాడు, సార్ నాది పోయింది పర్సు అని చెప్పి. దాని తర్వాత సార్ నా చుట్టూ ఉండే, నా పక్కన ఉండే పసుపచ్చ షర్టు వేసుకునే వ్యక్తి ఒక నేను ఉన్నాడు, ఆయన మీద నాకు డౌట్ ఉంది, ఆయన ఒక కారు ఎక్కేటట్లు నాకు కనపడింది, ఆ కారు ఈ రూట్లో పోయిండొచ్చు చెప్పడం తప్ప?
అసలు ఏంది నాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. కంప్లైంట్ అని చదువుకుంటా దీన్ని ఏదో మేము కనిపెట్టినామనేది కంప్లైంట్, అది కంప్లైంట్లో ఒక భాగము. అవును, టెక్నికల్ పాయింట్ ఈ విధంగా చేస్తే ఈ విధంగా మీకు అనుకూలత ఉంటుందని ఒక సలహా. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు సలహాలో అర్థం ఉంటే తీసుకుంటారు, సలహాలో అర్థం లేకుంటే పక్కన పెడతారు. తప్పేముంది? ఇప్పుడు ఎవరన్నా కానీ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు గుర్తు తెలియని ఒక వెహికల్, ఒక బండి వచ్చి కొట్టిపోతుంది. ఎవరినన్నా కానీ అక్కడ చూసిన వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ ఈ మధ్య కాలంలో 3-4 లారీలు పోయినాయి ఇటు పక్క, ఒక ఆయన ఫాస్ట్గా పోయినాడు అని చెప్పడంలో తప్పేముంది? కంప్లైంట్లో నాకు అర్థం కాలే. కంప్లైంట్ను పట్టుకొని ఏందో కనుక్కున్నారు. అంటే మీరు చెప్పేది ఏంది? మీ ప్రకారము కాన్స్పిరసీ అంట. ఏంది కాన్స్పిరసీ ఉంది దీంట్లో? ఎవరిది కాన్స్పిరసీ దీంట్లో? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ప్రధానమైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మిగతా కంప్లైంట్లు కూడా వివిధ డిపార్ట్మెంట్లకు, సంబంధిత డిపార్ట్మెంట్లకు అంతా ఇవ్వడం జరిగింది. ఏముంది తప్పు దాంట్లో? అంటే మీరు చెప్పే ప్రకారం కాన్స్పిరేటర్స్ అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కాన్స్పిరేటర్ అన్నా మీరు చెప్పే ప్రకారం? ఇంకా మీరు చెప్పేది అంతే కదా. ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండే కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ను తీసుకొని దాంట్లో పేజ్ నెంబర్ 28, పేజ్ నెంబర్ 29 3 సార్లు నేను ఓపెన్ చేస్తే ఏముంది? ఓపెన్ చేస్తే చూసినాం, ఏముంది దాంట్లో అసలు? వీళ్ళు బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్, ఐటీ గ్రిడ్ వాళ్ళు ఈ ఆధార్ డేటాను దొంగతనం చేసినట్లు కనపడుతుంది. దీనికి ఎవరెవరు సూత్రధారులు, వీళ్ళు సూత్రధారులు ఉన్నట్లు కనపడుతుంది. దీన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఒకవేళ దీంట్లో ఏమన్నా కానీ రాంగ్గా పొరపాటున కనపడితే కానా ఇంకోటి ఉంటే గానా మీరు కేంద్ర సంస్థలకు దర్యాప్తుకు ఇవ్వండి, సిబిఐకి దర్యాప్తుకు ఇవ్వండి అని చెప్పి కూడా ఉంది. దాంట్లో తప్పేముంది? ఎందుకు సిబిఐ? బికాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్ట ఉల్లంఘన ఉంది, ఆధారు చట్ట ఉల్లంఘన ఉంది, వ్యక్తిగత సమాచారం చట్ట ఉల్లంఘన ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ చట్ట ఉల్లంఘన ఉంది. ఇన్ని ఉల్లంఘనలు, ఇన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఘనకార్యం మీరు చేసినారు కాబట్టే ఒక కేంద్ర సంస్థ అయితే అన్ని రకాలుగా, పైగా మీ డేటా ఎక్కడ దాచిపెట్టినారంటే ఇంచుమించు ఇది వేరే దేశాల్లో దాచిపెట్టినట్లు కనపడుతూ ఉంది. దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా కేంద్ర సంస్థకి ఇస్తే బాగుంటుంది అంటే కేంద్ర సంస్థకి ఇస్తే బాగుంటుందని చెప్తే కూడా తప్ప. మీకు అసలు మీ ఆలోచన ఏమి? మీకు ఏం కావాలా? మీరు ఏం పాయింట్ ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు? ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. అందులో భాగంగా ఏవేవో చెప్తారు. ఒకటి ఏమంటారు, అసలు ఫిర్యాదే 23 ఫిర్యాదు లేనిది 23వ తారీఖు పోలీసు వాళ్ళు పోయి ఎట్లా చెక్ చేసినారు వ్యవస్థను అని చెప్పి మీరు అన్నారు. మీ దాంట్లోనే మీరు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లోనే మీరే చెప్తున్నారు. 19వ తేదీ ఎవరో దశరథ రామరెడ్డి అనే ఆయన నుంచి కంప్లైంట్ ఉందని మీరే రాసినారు. 19వ తేదీ పాయింట్ నెంబరు ఏదో చెప్పి 19/2/2019 నాటికి విజయసాయిరెడ్డి లేఖలోని అంశాల పాటు హైకోర్టు వాదనలో వచ్చిన అంశాలను కలిపి దశరథ రామరెడ్డి మరి ఇచ్చిన ఫిర్యాదు ద్వారా కేసు రిజిస్టర్ చేశారు. మీరే చెప్తున్నారు 19 రిజిస్టర్ అయిందని. మీరే చెప్తున్నారు కేసు లేకున్నా, రిజిస్ట్రేషన్ లేకున్నా 23వ తేదీ పోయి సెర్చ్ చేసినారని చెప్పి మీరే చెప్తున్నారు. అసలు ఇవన్నీ కాదండి. కొన్ని సమాధానాలు చెప్పండి. అసలు సాధికార మిత్ర అని పెట్టినారు. సాధికార మిత్ర అని పెట్టి ప్రజా సాధికార సర్వే అని చెప్పి ప్రజా సాధికార సర్వే ద్వారా మీరు వ్యక్తిగత సమాచారం మీరు సేకరించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,60,00,000 మంది సేకరించినారు. ఈరోజు అదే సాధికార మిత్ర సేకరించిన సమాచారాన్ని స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ SRDHలో పెట్టినారు. SRDH నుంచి ప్రైవేట్ సంస్థ ఐటీ గ్రిడ్కు ఎట్లొచ్చింది? అక్కడి నుంచి ఐటీ గ్రిడ్ నుంచి మళ్ళా సేవామిత్ర అని మీ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు. సాధికార మిత్ర, సేవామిత్ర రెండు ఒకటే కాదా? సాధికార మిత్ర వాళ్ళు సేకరించిన సమాచారమే కాదా సేవామిత్ర యాప్లో ఉండేది అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి, బయటకు వచ్చి సమాధానం చెప్పండి. అసలు అది చెప్పకుండా అసలు రెండో పాయింట్ అండి, మీకు సలహాదారుడు ఎవరు? వేమూరి హరికృష్ణ గారు. వేమూరి హరికృష్ణ గారు టెక్నికల్ సలహాదారుడు. వేమూరి హరికృష్ణ గారు టెక్నికల్ సలహాదారుడు ఇంతకు ముందు ఈవీఎం హ్యాకింగ్ కేసులో అరెస్ట్ అయిన మాట వాస్తవమా కాదా? ఇంతకుముందు ఒక కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని మీరు అధికారికంగా ఎట్లా పెట్టుకున్నారు సలహాదారునిగా? ఈరోజు ఈ అశోక్ దాకవరము వీళ్ళందరూ కూడా ఈ వేమూరి హరికృష్ణ వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయమై వచ్చిండేది నిజం, వాస్తవం కాదా? అసలు ఆధార్ డేటా సేవామిత్రలకి ఎట్లొచ్చిందనేది మీరు వచ్చి సమాధానం చెప్పండి. ఓటర్ లిస్టు దానికి ఏమంటారంటే ముఖ్యమంత్రి గారు ఓటర్ లిస్టు తప్పేముందంట. తప్పేం లేదు సార్, మేము ఎప్పుడు కూడా ఓటర్ లిస్టు మీ దగ్గర ఉన్న దాని గురించి తప్పని ఎవరు అనలేదు. మీరు మార్చొద్దండి దాన్ని. మేమేమన్నామంటే ఓటర్ లిస్టు కలర్ ఫార్మాట్లో కలర్ ఫోటోలో మీ దగ్గర ఉంది. కలర్ ఫోటోలు ఇంతవరకు భారతదేశంలో ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మీ దగ్గర కలర్ ఫోటో ఎట్లొచ్చింది?
అంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీరు దొంగతనం అన్న చేసిండల్లా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు అధికారికంగా అన్న ఇచ్చిండల్లా, మేము విచారిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఒక్కరు కూడా కలర్ ఫోటో ఇవ్వలేదు భారతదేశంలో అని అంటున్నారు. మీకు ఎట్లా వచ్చింది? మీరు దాన్ని 26వ తేదీ కంప్లైంట్ వచ్చిన తర్వాత 27వ తేదీ ఎందుకు ఫోటోలను తొలగించినారు? మీరు తొలగించినా అంతకుముందు మీ యాప్లో ఉన్న ఫోటోలు స్క్రీన్ షాట్లు తీసి పెట్టినారు, ఉంచి పెట్టినారు, మళ్ళా పోకూడదనేసి. దానికి చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పకుండా అసలు 3,60,00,000 మందిది ఎట్లొచ్చింది మీ దగ్గర సమాచారము? మీరు రెండు మిక్స్ చేసి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేయాలని అంటున్నారు. మీ దగ్గర ఒక పాలసీ ఉంది, వెన్ యూ కెనాట్ కన్విన్స్ సంబడి కన్ఫ్యూజ్ సంబడి అని. ఎవరికన్నా కానీ మీరు అర్థమయ్యేటట్టు చెప్పలేరు, కన్విన్స్ చేయాలంటే కన్ఫ్యూజ్ చేస్తారు. మీ దగ్గర ఒక సపరేట్ టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ ద్వారా మీరు చేస్తారనమాట. ఇది మేము అడుగుతుండేది 50-20 లక్షల మంది టీడీపీ వాళ్ళ గురించి కాదు, మేము అడుగుతుండేది 3,60,00,000 మంది అందరి ప్రజల గురించి. ఈరోజు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అంటారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం గురించి మాకు చాలా 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 ఇంట్రెస్ట్ ఉంది, మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కాబట్టే 3,60,00,000 మంది ఆంధ్రుల ఆత్మగౌరవం, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వ్యక్తిగత విచారాలు బయట ఎవరికి తెలియకూడదు విషయాలని చెప్పి చెప్తుండేది మాకుంది. కాబట్టి మీకు లేదు. కాబట్టి 3,60,00,000 మంది ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి మీకు లేదు. కాబట్టే మీరు ఓటుకు నోటు ఇరుక్కొని పరిగెత్తుకుంటూ అక్కడికి పోయినారు. మీరు కాంప్రమైజ్ అయినారు, అఫీషియల్గా అయినారు, అన్అఫీషియల్గా అయినారు. మీరు లేదు కాబట్టే మీరు 3,60,00,000 మంది ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి మీకు ఎటువంటి ఆలోచన లేదు, కేర్ కూడా లేదు. కాబట్టే మీరు ఈరోజు అందరి వ్యక్తిగత విషయాలు బయట పెట్టినారు. వాస్తవమా కాదా ఇవన్నీ? అసలు ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఎవరు వచ్చి మాట్లాడాలండి? ఇవి లోకేష్ నాయుడు గారు వచ్చి ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్. ఎందుకు ఆయన ఇవ్వడం లేదు? మీరు ఇస్తున్నారు. మీరు ఏ కెపాసిటీలో ఇస్తున్నారు? మీరు ముఖ్యమంత్రిగా ఇస్తున్నారా, మీరు లేకుంటే పార్టీ ప్రెసిడెంట్గా ఇస్తున్నారా? చెప్పండి ఒకసారి ముందుకు వచ్చి. ఏ కెపాసిటీలో మీరు వచ్చి ఇస్తున్నారు ఇది? అసలు ఎక్కడే కానీ విజయసాయిరెడ్డి గారు లేక ఏం తప్పేముంది? కంప్లైంట్ ఉంది, కంప్లైంట్లో భాగంగా ఎన్నో విషయాలు కూడా తెలియపరిచింటారు. దాన్ని విడివిడిగా చదివి పేజ్ నెంబర్ ఏముంటాయండి దాంట్లో? ఏముంటాయి ఫోకస్ పాయింట్స్లో? ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఏముండొచ్చు? ఇప్పుడు వాస్తవానికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు ఒక చోట దొంగతనం జరిగింది ఒక ఇంట్లో, కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్కెచ్ కూడా ఇస్తాం, ఒకసారి అవసరమైతే ఒక మ్యాప్ కూడా గీస్తాం. అంటే మ్యాప్ ఇస్తే కాన్స్పిరేషనా వస్తుంది? అసలు కాన్స్పిరేషన్ అంటే ఏం అర్థం? ఏమి డెఫినేషన్ ఆఫ్ కాన్స్పిరేషన్ ఏమి? కాన్స్పిరసీ డెఫినేషన్ ఏమి? 120A కింద ఒక నేరం చేసే పని, ఇల్లీగల్ యాక్ట్, ఇల్లీగల్ విధంగా చేస్తే దీంట్లో ఇల్లీగాలిటీ ఏముందండి? ఇల్లీగాలిటీ చేసినది మీరు డేటా, వ్యక్తిగత సమాచారం ఇచ్చి దాని ద్వారా మీరు ఓట్లు తొలగించే కార్యక్రమం చేసినారనేది ఒక ఆరోపణ. దానికి సమాధానం చెప్పకుండా మీరు ఏందేందో మాట్లాడేది మాట్లాడితే అసలు ఖబర్దార్ అంట. ఎవరికి ఖబర్దారు? ఎందుకండి ఖబర్దారు? మాట్లాడితే రోజుకు 24 గంటలకు ఒకసారి ఖబర్దారు ఏముంటుంది దాంట్లో? ఖబర్దారు అసలు కంప్లైంట్ ఇచ్చిన దానికి కంప్లైంట్కు సమాధానం చెప్పండి అంటే ఒక్క పాయింట్కు వారం రోజులైంది, ఒక్క సింగిల్ పాయింట్కు మీరు సూటిగా సమాధానం చెప్పిన మాట్లాడితే ఆంధ్రుల ఆత్మగౌరవము తరఫునే అండి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పోరాడుతూ ఉండేది. ప్రతిపక్ష పార్టీ లేకుంటే గానా ఇంకా మీ చేతుల్లో మొత్తం టోటల్గా ఉన్నట్టు కానీ ఇంకేమన్నా ఉందా ఈరోజు? అసలు ఇంత అన్యాయంగా మళ్ళీ ఎదురుదాడి, అది ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడే దాంట్లో ఏదన్నా అర్థం అనేది ఒకటి ఉండాలి కదా. ఎటువంటి అర్థం లేకుండా ఈరోజు నిజం చెప్పాలంటే మీరు చేయాల్సింది ఫస్ట్ పాయింట్, మీకు బాధ్యత ఉందే, మీకు జవాబుదారీతనం ఉంటే, మీ దగ్గర నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేయాలి? ఐటీ గ్రిడ్కు, బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్కు ఏవైతే కాంట్రాక్ట్లు ఇచ్చినారో మొత్తం క్యాన్సిల్ చేయండి. ఈరోజు దాని మీద కంప్లైంట్ ఉంది, ఈరోజు దాని మీద విచారణ జరుగుతుంది, కంప్లైంట్ క్యాన్సిల్ చేయండి. ఇది 3,69,00,000 మంది ఆంధ్ర ఓటర్స్కు సంబంధించినది. అసలు మీరు ఎందుకంటే అశోక్ దాకవరం గారిని దాచిపెట్టినారు? మళ్ళీ మీరే చెప్తున్నారు సమయము కరెక్ట్ సమయంలో మేము ప్రవేశపెడతామంట. అసలు ఇది నిజం చెప్పాలంటే ఇది చట్ట వ్యతిరేకం. మీరు మాట్లాడినది చట్ట వ్యతిరేకం. హార్బరింగ్ అ క్రిమినల్, హార్బరింగ్ అన్ అక్యూజ్డ్, అది నేరం కదా? ఏం సెక్షన్ సప్లై అయితే మీకు తెలీదా? అది మీరు పబ్లిక్గా చెప్పినారు, అవసరమైనప్పుడు మేము బయటికి తెచ్చి పెడతామని చెప్పి. అసలు ఈరోజు ఈ డేటా మీరు ఏదైతే ఇచ్చినారో ఎవరన్నా కానీ హ్యాకర్స్ ఆ ప్రైవేట్ కంపెనీలోకి పోతే ఏం కావాలండి? ఈరోజు ప్రతి ఒక్కరి విషయాలు బయటకు వస్తాయి. బ్యాంక్ అకౌంట్లు దొంగతనం అయ్యేదని ప్రమాదం ఉంది, ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. మళ్ళీ పైగా మీరే వచ్చి కిడ్నాప్కి గురైతే, దొంగతనం జరిగితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా. కిడ్నాప్ ఎవరండి కాపాడాల్సిన? మీరు కదా, మీరే కదా పరిపాలిస్తుండేది, మీరే. అంటే కిడ్నాప్ జరిగితే మీదే ప్రతిపక్షాందే తప్పు, దొంగతనం అయితే మీదే తప్పు, అంటే మీరే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు మా చేత కాకుంటే అని చెప్పి. ఇంత స్టేజ్లో ఇంత సెల్ఫ్ గోలు, దానికి పొద్దున్న నుంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్. మళ్ళీ దాంట్లో మాట్లాడేటప్పుడు ఏమేమి
ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏమేమంటారు, బాహుబలి మాదిరి అంట. ఇంత సీరియస్ సబ్జెక్టు సినిమా బాహుబలి గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందా? మీకు ఎందుకు ఆ బాహుబలి ఫ్యాసినేషను? ఇప్పుడు బాహుబలి ఎంట్రీ, అదేదో మహిష్మతి మాదిరి కడతామంట్రీ. 5 సంవత్సరాలు దేశ విదేశాలంతా తిరుగుతాయి. టర్కీ పోతురి, మలేషియా పోతురి, ఆడికి పోతురి, ఈడికి పోతురి, అంతా తిరిగి వచ్చిన తర్వాత రాజమౌళి సలహాదారుడని అంటారు. ఎందుకంటే మీకు ఈ బాహుబలి ఫ్యాసినేషను మాకు అర్థం కాలేదు. విజయసాయిరెడ్డి గారి కంప్లైంట్ ఏముంది దాంట్లో? కంప్లైంట్ ఉంది. కంప్లైంట్లో భాగంగా ఒక పేజ్ తీసుకొని ఏదో ఇంకా ఆల్ఫర్డ్ హిచ్కాక్ కదా కనుక్కున్నాయంగా మొత్తం అనేటట్లు ఒక పెద్ద దానికి ఒక స్టోరీ. అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఏం జరుగుతుంది ఈ పరిపాలన? అసలు పరిపాలన ఇంకోటి అయ్యో చాలా అన్యాయం. అందుకనే 24 గంటలు 48 గంటలు ఎత్తుక్కుంటుండేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి. ఏముంటుందండి దాంట్లో? ఏముంది? మేము చదివినాము. ఏముంది దాంట్లో ఈ సేవామిత్ర ఏదైతే జరిగిందో, దీని ద్వారా ఈ డేటా ట్రాన్స్ఫర్ ఇల్లీగల్గా జరిగిందో, ఎవరెవరు దాంట్లో ముఖ్యులంటే ఐటీ మాత్యులు లోకేష్ నాయుడు గారు ఆటోమేటిక్గా ఆయన డిపార్ట్మెంట్ ఆర్టీ చేసేవాడిని ఆయన మానిటర్ చేస్తున్నాడు. ఆయన డిపార్ట్మెంట్ అది. అంటే ఏమని చెప్పాలా? పోనీ ఆయనకు ఇరిగేషన్ మినిస్టర్ పేరు చెప్పాలనా? ఆయనకు ఎవరి పేరు చెప్పాలని? ఎవరి డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ పేరు చెప్తారు. ఏ డిపార్ట్మెంట్ ఆ పేరు చెప్తారు. పోలవరంలో అవినీతి జరుగుతూ ఎవరి పేరు చెప్పాలా? దేవాదాయ శాఖ మంత్రి పేరు చెప్పాలనా? ఇరిగేషన్ మంత్రి పేరు చెప్పాలనా? ఐటీ మినిస్టర్ లోకేష్ నాయుడు. దాని కింద నెక్స్ట్ ఎవరున్నారు? ఐటీ గ్రిడ్. దాని కింద బ్లూ ఫ్రాగు. వీళ్ళే కదా. వీళ్ళు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో పార్టిసిపెంట్స్ పేరు ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది? దాంట్లో ఏం చేయాలి అనే దానికి సలహా ఉంది. ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఈ తప్పు అనేది కనపడుతుంది అని చెప్పి. తప్పు ఉంది, తప్పు ఈ విధంగా పరిశోధన చేసేదానికి అవకాశం ఉంది. దాంట్లో నిజం ఉంటే పోలీసు వాళ్ళు తీసుకుంటారు, నిజం లేకుంటే కానీ పక్కన పెడతారు. తప్పేముంది? పోలీసు వాళ్ళకు సలహా ఇచ్చే దాంట్లో తప్పేముంది? మాకు అర్థం కాలేదు. కంప్లైంట్లో ఒక భాగం అది. సో వాట్? ఒక్కరికే కాదు ఆయన చెప్పేది, 4-5 డిపార్ట్మెంట్లకు ఇచ్చిన సంబంధించిన వాళ్ళందరికీ. తప్పేముంది దాంట్లో? అసలు తప్పు లేని దాన్ని తప్పుగా ఎందుకు మీరు చిత్రీకరిస్తున్నారు? ఇదంతా ఎందుకంటే మీరు చేసిన తప్పును కప్పిపుచ్చడానికి. అంటే ఆయన ప్రకారము చౌర్యం జరిగితే, ఏదైనా కానీ దొంగతనం జరిగితే సంతోషంగా అబ్బాయి ఎంత బాగా చేసినారు సార్ మా ముఖ్యమంత్రి అని చెప్పి చప్పట్లు కొట్టాల. ఇంకా ఎక్కడైనా వ్యక్తిగత సమాచారం అంతా బయటికి పోతే మనం చాలా అసలు అభినందనలు తెలుపుతూ ఎక్కడైనా కానీ దొరికితే కానీ పూలదండ వేయాలా, బుకేలు వేయాలి. ఇదే ఆయన కోరిక. అంటే ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఆయన అసలు అందుకని మేము మొదట్లోనే అడిగినాం, సార్ మీకు ఏ విధంగా ఉండాలో చెప్పండి, ఒకటి లిస్ట్ ఇవ్వండి. ఈ విధంగా ప్రతిపక్షం ఈ విధంగా ఉండాలి, నేనేం చేసినా కూడా మాట్లాడకూడదు, నవ్వాలి, చప్పట్లు కొట్టాలి, సంతోషంగా ఉండాలి, బుకేలు ఇవ్వాలి, చెప్పండి. ఏంది అసలు మాకు అర్థం కాలే. ఒక కంప్లైంట్ ఉంది, కంప్లైంట్ మీద విచారణ జరుగుతుంటే బాధ్యతగా ముఖ్యమంత్రి మీరు విచారణకు సహకరించకపోగా, మీరు అశోక దాకవరంను పంపించి ఇన్వెస్టిగేషన్కు పంపించకపోగా ఇది ఏందండి ఎదురుదాడి? కంప్లైంట్లో ఒక భాగం తీసుకొని ఏదో నేను కనిపెట్టినా అంటాడు. డెఫినెట్గా సోమవారం ఇంకా ఎన్ని కంప్లైంట్లు ఉంటే అన్ని కంప్లైంట్లు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే తప్పులు ఎన్ని తప్పులు జరిగితే అన్ని తప్పులకు అన్ని కంప్లైంట్లు, అన్ని అపాయింట్మెంట్లు అడగడం వాస్తవము. అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ అవుతూనే ఏ రోజు అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ అయితే ఆ రోజు పోవడం. ఎందుకంటే ఇది ఒకరోజు పని కాదు కదా. ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలన ఉన్నప్పుడు 24 గంటలు ఢిల్లీలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాల్సిందే. చూద్దామా ఇది ఎంతవరకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ డిపార్ట్మెంట్కు సంబంధించినదో అన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మేము ఒక కంప్లైంట్ ఇస్తున్నాం. కంప్లైంట్లో వాస్తవం ఉంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగినది వాస్తవం ఉంటే బయటికి తేలుతుంది, వాస్తవం లేకుంటే తేలదు కదా. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఇచ్చిన, ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా రిపోర్టు? సిఈసి ఆఫీస్ నుంచి వచ్చిందని మీరే అంటున్నారు. సిఈసికి కంప్లైంట్ ఇవ్వడం కూడా తప్ప? అంటే ఎవరికి వాళ్ళ పోనీ, అంటే దొంగకే పోయి దొంగతనం కంప్లైంట్ ఇవ్వాలన్నా? ఏంది వాళ్ళ కోరిక నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు ఐటీ గ్రిడ్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఇవ్వాలన్నా కంప్లైంట్, బ్లూ ఫ్రాగ్కి ఇవ్వాలన్నా కంప్లైంట్, ఐటీ మినిస్టర్ గారికి ఇవ్వాలన్నా కంప్లైంట్, ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలన్నా కంప్లైంట్. సెంట్రల్ ఏజెన్సీకి ఇస్తేనేమో మీకు స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదంటారు, థర్డ్ పార్టీని అడిగితేనేమో రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదంటారు. ఓయో దోషే మీరు కంప్లైంట్ ఇచ్చేదే మీ మీద, అంటే కంప్లైంట్ ఇచ్చేతోళ్ళకే కంప్లైంట్ ఇస్తారు ఎక్కడన్నా? మాకు తెలియక అడుగుతాం. ఇదేంది ఆశ్చర్యకరమైన వాదన ఇది? ఎక్కడ ఉండదు ఇట్లాంటి వాదన. ఆయన ఆరోపణలకు ఆయన దానిలోకి ఏమైనా అర్థం ఉంటుంది. అందుకని మేము ఎన్నోసార్లు చెప్పినాం, అయ్యా సార్ ఇది మీ స్థాయికి తగదు ఇట్లాంటివన్నీ అని.
ఏదన్నా కానీ ఆధారం ఉంటే మాట్లాడండి. ఊరికే ఏందో ఈ ఆరోపణలు చేసి అందుకని ఇంతకుముందు చెప్పినాం. సి వెన్ వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ అ లాట్ ఈజ్ లాస్ట్, వెన్ క్రెడిబిలిటీ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఎంతో ఏదైనా ధనం పోగొట్టుకుంటే ఎంతో పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం, ఆరోగ్యం పోగొట్టుకుంటే చాలా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కానీ మన వ్యక్తిత్వం పోగొట్టుకున్న వాళ్ళము, నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళం, విశ్వసనీయత పోగొట్టుకున్న వాళ్ళం అయితే సర్వము పోయినట్లు. ఇది ఒకసారి చదువుకోవాలి. దానికి సంబంధం లేని ఇష్యూ అండి. ఇప్పుడు ఆయనకు ఏదైనా వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ గారితో వ్యక్తిగత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది ఆయనకు? ఆయన ఓట్ ఫర్ నోట్ స్టీఫెన్సన్ నుంచి మొదలైంది. ఆయన వ్యక్తిగత విషయాల కోసం ఆయన రాష్ట్రాన్నంతా ఇబ్బంది పెడుతున్నాడు. వ్యక్తిగత విషయం కోసం ఇప్పుడే టీవీలో చెప్పినట్లు 10 సంవత్సరాలు ఉండి కూడా పోయినా అంటాడు. అఫీషియల్గా అన్అఫీషియల్గా అంటే వాట్ ఈస్ దట్ అన్అఫీషియల్? బయటకు వచ్చి చెప్పండి. ఏం మీరు అన్అఫీషియల్గా మీరు ఏంది అక్కడ కేసీఆర్ గారితో ఇదైనది, లాలుచి పడినది? మళ్ళీ ఇంత చెప్పేటప్పుడు ఫైట్ బిట్వీన్ అన్నప్పుడు హరికృష్ణ గారి శవం పెట్టుకొని నాకు ముష్టి 2-3 సీట్లు ఇస్తే చాలు నేను మీతో పాటు కలుస్తా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 4.5 సంవత్సరం మీరు ఎందుకు బీజేపీతో కలిసి ఉండాల్సి వచ్చింది? చివరి 6 నెలలు ఎందుకు మీరు కొట్లాడి బయటకు వచ్చినది? చెప్పండి ఇవన్నీ బయటికి. పోలవరం గురించి ఈరోజు చెప్తారు, పోలవరం గురించి నాకు సహకరించలేదు. మీరు ఏం చేసినారు? 4.5 సంవత్సరం కలిసే ఉన్నారు కదా బీజేపీతో. అంటే మీరు ఊరికే ఏం మాట్లాడితే అది చెల్లుతుందనా? ఇద్దరు 2 రాసేతలు 2 పేపర్లు 4 ఛానళ్ళు ఉన్నాయని చెప్పుకుంటూ పోయేదేనా? ప్రజలు ఏం చూడరా? తెలీదా?